4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని నమ్మిన ప్రజలకు న్యాయం జరగడం లేదని గుర్తించడంతో పులివెందుల ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ అభ్యర్థి సింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బీడు వారిన పొలాలకు కృష్ణా జలాలు తెప్పించి ప్రతి ఎకరాను పండించాం. ముస్లిం ఓటు బ్యాంకు ఈసారి టీడీపీకి అన్నట్లుగా వాతావరణం ఉంది. 1800 కోట్లు వ్యయం చేసి శాశ్వతంగా సాగునీటి సమస్య తీర్చడానికి రైతన్నలు గుర్తించారు. పులివెందులలో ఉన్న రౌడీయిజం ఇక కనిపించదు. ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించే విధంగా చూస్తాం. 4 సార్లు ఓటమి చెందిన ప్రజల్లో మార్పు తీసుకువచ్చి ఈసారి గెలుపు సాధిస్తున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఆయన శుక్రవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాన్న నాగిరెడ్డి సమితి అధ్యక్షుడిగా పనిచేసేవారు. మా మేనత్త భర్త రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా లక్కిరెడ్డిపల్లి నుంచి రాజకీయాలు చేసేవారు. ఇలా మా కుటుంబం మొదటి నుంచి రాజకీయాలతోనే నడుస్తుండడం అదే క్రమంలో రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది. మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసే రాజకీయాలు చేసేవాళ్ళం. వేంపల్లె మండలాధ్యక్షుడిగా గెలిచాను. 1988 వరకు వైఎస్ఆర్ తో కలిసే ఉన్న సర్పంచ్ ఎన్నికల్లో తగు ప్రాధాన్యతనివ్వకపోవడం, కొన్ని వ్యక్తిగత కారణాలతో వైఎస్ కు దూరంగా ఉన్న ఆ గ్యాప్ రావడంతో మా ఉనికికి ఏదైనా ఇబ్బంది వస్తుందనే ఆలోచనతో 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో పోరాటం చేస్తూనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నదే మొదటి నుంచి ఆలోచించేవాడిని. పులివెందుల నియోజకవర్గం రాళ్లు రప్పలతోనే ఉంటుంది. వర్షం పడితే తప్ప సాగని పరిస్థితి ఉండేది. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసిన వాడిని. రైతులకు సాగునీరు అందిస్తే వారి బ్రతుకులు మారతాయని భావించాను. 2015 పునరంకిత సభకు సీఎం విచ్చేసినప్పుడు పులివెందులకు సాగునీరివ్వాలని కోరాను. సీఎం సమక్షంలోనే నీళ్లిచ్చే వరకు గడ్డం తీయదని దీక్ష చేపట్టాను. 2 ఏళ్ల కాలంలో కృష్ణా జలాలను తీసుకువచ్చి ప్రతి ఎకరాకు సాగునీరందించామనే సంతృప్తి ఉంది. పులివెందులకు జలకళ తీసుకువచ్చి పచ్చని పంటలుగా ఈ ప్రాంతాన్ని మార్చడం జీవితంలో మరపురాని సంఘటన. వైఎస్ పాలనలో జలయజ్ఞాన్ని ఎలా ధనయజ్ఞంగా మార్చారో నేను చెప్పాల్సిన పనిలేదు. సీఎం చంద్రబాబు సహకారంతో పులివెందులలో ఉన్న పీబీసీ, గండికోట తదితర ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 1800 కోట్లు ఖర్చు పెట్టాం. దీంతో చివరి ఆయకట్ట వరకు నీటిని అందించే పరిస్థితి కలిగింది. శిలాఫలకం వేసి మేం తెచ్చామంటే ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. ఇక ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా గండికోట ఆలయం, వృషభాచలేశ్వర ఆలయం వంటివి అభివృద్ధి చేశాం. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు, జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా పులివెందులలోనే ఎక్కువ పెన్షన్ల పంపిణీ చేపట్టాం. ఇంత అభివృద్ధి ఏనాడు పులివెందులలో జరగలేదు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. 2009లో ఎంపీ అయిన జగన్ నేటి వరకు అంటే 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఇన్నాళ్లు ఉన్న పులివెందులకు ఆయన చేసిందేమీ లేదు. 100కి 100 పాళ్లు జగన్ వైఫల్యాలు ఈసారి బాగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కష్ట సుఖాల్లో ఏమైనా పోరాటం చేస్తున్నారా? పులివెందుల ప్రజల బాధలు ఏనాడైనా పట్టించుకున్నారా అన్న అంశాలపైనే ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు బలమైన, పటిష్టమైన కేడరు ఉండడంతో ఇవే ఎన్నికల వ్యూహంగా వెళ్తున్నాను. జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మైనార్టీలు టీడీపీ వైపు చూస్తున్నారు. పెద్దమోడి నరేంద్ర, చిన్నమోడి జగన్ గా వ్యవహరిస్తుండడం, వైఎస్ కుటుంబం పదవే పరమావధిగా వ్యవహరిస్తూ ప్రజలను వాడుకుంటున్నారన్నది వాస్తవం. ఏ ప్రభుత్వంలో చేయని అభివృద్ధి, సంక్షేమం నియోజకవర్గంలో చేపట్టాం. ఇవన్నీ ప్రజలు గమనించి ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపుతారన్నది నమ్మకం. వివేక హత్యను జగన్ రాజకీయం చేస్తున్నారు. చనిపోయిన వెంటనే వివేక మృతదేహానికి నివాళులు అర్పించాలని అనుకున్నాం. ఇంతలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈ హత్య వెనుక టీడీపీ కుట్ర ఉందని రాజకీయం చేసి మాట్లాడారు. ఈ మిస్టరీని ఛేదించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దోషులు ఎవరన్నది త్వరలోనే తేలుతుంది. ఎవరింట్లో వివేకాను హత్య చేశారో వారి వెనుక ఉన్న ఇంటి దొంగలెవరో ప్రజలకు తెలుసు. హుందాగా రాజకీయాలు చేసుకోవాలే తప్ప వాళ్లలాగా రౌడీయిజం, దాడులు చేసే సంస్కృతి మాది కాదు. శాంతి భద్రతలను కాపాడి ప్రశాంత జీవనంలో పులివెందుల ప్రజలు ఉండేలా సహకరిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.